నిన్ను వెంబడిస్తాను. ఈ మాట నాకు నేర్పయ్యా. నీ నడకను నాకు నేర్పుమయ్యా, నిన్ను వెంబడించుటకు. నీ మాటలు నాకు నేర్పుమయ్యా, నిన్ను నే చాటుటకు. నీ నడకను నాకు నేర్పుమయ్యా, నిన్ను వెంబడించుటకు. నీ మాటలు నాకు నేర్పుమయ్యా, నిన్ను నే చాటుటకు. నీవే నా జీవం, నీవే నా సర్వం. గట్టిగా నీవే నా జీవం, నీవే నా సర్వం. యేసయ్యా, యేసయ్యా, ఆరాధ్యుడా, ఆశ్చర్య కార్యము చేయువాడా, స్తుతింతు మనసారా. ఆశ్చర్య కార్యము చేయువాడా, స్తుతింతు మనసారా. ఇక లాభం లేదని చెప్పి ఆ పేద విధవరాలు ఏం చేసిందో తెలుసా? తన ఇంటికి వెళ్ళి తన ఇంటిలోనికి వెళ్ళి మోకాల మీద పడి ఏడ్చింది. దేవుని పాదాల సన్నిధిలో ఏడ్చింది. ప్రభువా, నువ్వు తప్ప నాకు వేరే ఆశ్రయ దుర్గము లేరయ్యా. నువ్వు తప్ప ఈ సమస్యలోంచి నన్ను విడిపించగలిగిన నాథుడు లేడయ్యా. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. అతనేమో వారం రోజులు టైం పెట్టాడు, లేదంటే ఇల్లు మొత్తం లాగేసుకుంటానన్నాడు. ఒకవైపు తోడు పోయింది, ఇప్పుడు గూడు కూడా పోగొట్టుకొని నేను ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు. ఈ సమస్య నుంచి బయటికి తీసుకొచ్చే నాదుడు లేడు. ఆ భర్త ఏమో డబ్బులు తీసుకున్నాడట, రిసీట్ లేదట, తిరిగి చెల్లించినట్టుగా నిరూపించే పత్రము లేదట. ఏం చేయాలి ఇప్పుడు అని ఏడుస్తూ ఉంటే ఈ లోపట ఒక చిన్న పక్షి, ఒక చిన్న పిచ్చుక ఆ ఇంట్లో ప్రవేశించింది. ఈమె ఏడుస్తూ ఉంటే ఆ పిచ్చుక ఏం చేసిందో తెలుసా? అటువైపు వెళ్ళి ఎగురుతుంది, ఇటువైపు వెళ్ళి ఎగురుతుంది, అటువైపు వెళ్ళి ఎగురుతుంది, ఇల్లు ఆ గదంతా ఎగురుతుంది. ఎంత చిరాగ్గా ఉంటుందో చెప్పండి. ఒకవైపు ప్రార్థన చేస్తూ ఉంటే అది అటు ఇటు ఇటు అటు ఎగురుతూ ఉంటే ఒకవైపు ఈ స్త్రీకి భలే కోపం వచ్చింది. నా ఏడుపేదో నేను ఏడుస్తుంటే మళ్ళీ ఈ పిచ్చుకోవాలేంటి అని చెప్పి దాన్ని బయటికి తరిమే ప్రయత్నం చేసింది. ఆ పిచ్చుక బయటికి వెళ్దాయే, ఇలా అంటేనే అటు వెళ్తుంది, అలా అంటేనే ఇటు వస్తుంది, ఇలా అంటే ఇటు వెళ్తుంది. ఆ రూము చుట్టూ ఆ పిచ్చుక తిరుగుతుంది. అలా తిరుగుతూ ఉంటే ఆ పిచ్చుకను కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే తాను వెళ్ళి దేన్ని ఒక పైన అటకను కొట్టింది. ఆ పిచ్చుక తప్పించుకుంది. అలా కొట్టినప్పుడు కొన్ని ట్రంక్ పెట్లు, పాత సామాన్లు ఇవన్నీ ఉంటే కొట్టిన వెంటనే అమాంతంగా పైనుంచి అటక పైనుంచి కొన్ని పుస్తకాలు, పేపర్లన్నీ కింద పడినాయి. మళ్ళీ ఇదో పెద్ద సమస్య నాకు అని చెప్పి ఆ పేపర్లన్నీ తీసి పైన పెట్టే ప్రయత్నం చేస్తే అందులోంచి ఒక పత్రం బయటపడింది. ఏమిటి అంటే 5 లక్షల రూపాయలు నాకు ముట్టినవి అని చెప్పి సంతకంతో కూడినటువంటి పత్రం బయటకు వచ్చింది.
దాన్ని మరలా చదివితే ఆ పత్రం ఏంటో తెలుసా? అన్నాడు, చూసారా, నీ భర్త నిజంగానే నా దగ్గర 5 లక్షలు తిరిగి ఇచ్చినట్లయితే రిసీట్ ఉంటుందిగా. ఆ పేపర్లన్నీ తీసి పైన పెట్టే ప్రయత్నం చేస్తే అందులోంచి ఒక పత్రం బయటపడింది. ఏమిటి అంటే 5 లక్షల రూపాయలు నాకు ముట్టినవి అని చెప్పి సంతకంతో కూడినటువంటి పత్రం బయటకు వచ్చింది. దాన్ని మరలా చదివితే ఆ పత్రం ఏంటో తెలుసా? అన్నాడు, చూసారా, నీ భర్త నిజంగానే నా దగ్గర 5 లక్షలు తిరిగి ఇచ్చినట్లయితే రిసీట్ ఉంటుందిగా, నేను చేత్తో రాసిన పత్రం ఉంటుందిగా, నువ్వు తీసుకున్న 5 లక్షల రూపాయలు నాకు ముట్టినవి అని చెప్పి నేను సంతకం పెట్టిన పత్రం ఉంటుందిగా, ఆ పత్రం చూపించు. అదిగా ఆ పత్రం. ప్రార్థనకు జవాబుగా వచ్చి పడిన పత్రం. ఊరంతా చెప్పుకుంది, సమస్య తీరలా. వినేవాళ్ళు ఉన్నారు కానీ సమస్య తీర్చేవాళ్ళు లేరు. నీ సమస్యను వినేవాళ్ళు ఉంటారు కానీ నీ సమస్యను తీర్చేవాళ్ళు ఉండరు. నా ప్రభు ఎటువంటి వాడో తెలుసా? నీ సమస్యను వింటాడు, నీ సమస్యను తీరుస్తాడు. ఆ రోజు తను మోకాళ్ళ మీద పడి తనకున్న కష్టాన్ని దేవునితో చెప్పుకుంటే దేవుడు ఒక పిచ్చుకను పంపించాడు. ఎవరిని పంపించాడు? దేవుడు ఒక పక్షిని పంపించాడు. ఆ పక్షి అటు అటు తిరగ్గా ఆ తిరుగుతున్న పక్షి కాస్త వెళ్ళి ఆ పత్రాల మీద వాలినప్పుడు దాన్ని కొట్టే ప్రయత్నం చేస్తే ఆ పేపర్లన్నీ కింద పడినాయి. ప్రియ సహోదరి సహోదరులు, దయచేసి వినండి. ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి భయానికి, భీతికి, ఆందోళనకు, అలాగే వేదనకు, రోగానికి, అనేక ప్రశ్నలకు, సమస్యలకు ప్రధాన కారణం ఏంటో తెలుసా? నీ సమస్యలకు జవాబు దొరక్క కాదు, నీ సమస్యలకు జవాబు ఉంది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఉంది. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు నువ్వు వెళ్ళటం లేదు కాబట్టే ప్రధాన సమస్య.